ఒరే కొడాలి నాని, నువ్వు మంత్రి పదవి చేసావు. నువ్వు ఒక మంత్రి పదవి చేసి ఉన్నత స్థానం అలంకరించినట్టు నీవు గుడివాడలో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టిన తర్వాత పిచ్చెక్కిందిరా నీకు. నీ ఇష్టం వచ్చేట్టు నోరుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటే జాతీయ నాయకుడిని పట్టుకొని నీ ఇష్టం వచ్చేట్టు వాగావే. ఆ వాగే కూతలకు అద్దుపద్దు లేదు అడుగుతున్నా. ఒరేయ్ కొడాలి నాని, చంద్రబాబు ఎలాంటి వాడు తెలుసారా నీకు? ఒక రాష్ట్రపతిని చేసినటువంటి మహానుభావుడు, పార్లమెంటు స్పీకర్ని ఒక ఎస్సీ బాలయోగిని చేసే ఘనత చంద్రబాబు నాయుడిది. భారతదేశం ఉన్నటువంటి చాలామంది చంద్రబాబుకు నువ్వు ప్రధానమంత్రి కావాలి అని అడిగితే వద్దన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు రా. ఒరే గుట్కా నాని, నీవు గుట్కా తినుకుంటూ నీ ముఖం చూసుకోరా ఒక్కసారి అద్దంలో. ఒరే చెత్తనా కొడక, నీ ఒక్కడికే కాదురా, మాకు తెలుసు తిట్టనీకే, కానీ మా నాయకుడు అది నేర్పలేదురా. ఒరే చెత్తనా కొడక, నువ్వు అనుకుండొచ్చు రే నీకు రాబో రోజుల్లో ఇంకా 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. నీ దమ్ము ఉంటే, నీ మొగోడు అయితే సీము నెత్తులు ఉంటే నీవు ఖచ్చితంగా ఎట్టిమంటి పరిస్థితులు అదే గుడివాడ నుంచి గెలుచురా దమ్ము ఉంటే. ఒరే ఇవాళ మీ డిస్టిక్లో ఎన్ని సీట్లు గెలిపిస్తావు వాళ్ళు? అరే నీ ఇవాళ ఎన్ని సీట్లు చెప్పురా మొగోడు అయితే మొగోడా. నీవు చంద్రబాబు పట్టుకొని నీ ఇష్టం మట్టు బాగుతావా? అసలు నీ టికెట్ చంద్రబాబు నాయుడు ఇచ్చింది, టికెట్ చంద్రబాబు బీఫారం ఇచ్చింది చంద్రబాబుని సంతకం ఇచ్చావా? నీకు దమ్ముంటే పార్టీ వదిలిపోయేటప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చున్నారా చెత్తకుండా కొడక. నీకు ఇవాళ మేము ఒకటే కోరేది, చంద్రబాబుని ఇష్టం ఉంటుంది నోరు వచ్చేటట్టు ఇష్టం వచ్చేట మాట్లాడుతుంటే ఇదే విధంగా జరిగితే అక్కడ ప్రజలు నీకు రేపు 2 నెలల్లో నీకు ఎన్నికలు అయిన తర్వాత డిపాజిట్ గల్లంత చేస్తారా, నీకు ఓడగొడతారా. ఓడిపోయిన మరుసటి రోజే నీకు బట్టలు ఉప్పదీసి ప్రజలు రాళ్లతో కొట్టి తరిమి ఒక పిచ్చి కుక్కని ఏ విధంగా పిచ్చి కుక్క మీదకి వచ్చి కరుస్తే ఏ విధంగా భయపడతారో ప్రజలు భయపడి ఈ దరిద్రుడు ఈ ముండా కొడుకును ఇలాగే ఉంచితే ఊర్లో నాశనం అవుతుంది, ప్రజలు ఉరుకుతాడు, పిచ్చి పట్టిస్తాడని చెప్పి భయంతో రాళ్లతో కొట్టి నిన్ను తరుముతారా. ఒరే కొడాలి నాని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు జోలికి కానీ, మా లోకేష్ జోలికి కానీ, పవన్ కళ్యాణ్ జోలికి కానీ వచ్చిందంటే నీ వీపు సున్నమైతే కదా చెత్తనాయాల. నువ్వు అసలు ఎందుకు మాట్లాడుతున్నావు రా? నీకేమైనా మాట్లాడితే ఏమైనా ప్రమోషన్ ఇస్తాను అనుకున్నావురా? ఉన్న పదవి పోగొట్టుకున్నాడు దరిద్రురా నువ్వు. ఇటువంటి దరిద్రుడికి నువ్వు గుట్కా తింటావు రోజు. ఆ గుట్కా తిని నీవు ప్రజలు ఏం ఉద్ధరిస్తావు? నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చేటట్ట చంద్రబాబు తిట్టనీకే నీకు పోర్టుపోలు ఇచ్చారా నీకు? అందుకనే చంద్రబాబు నాయుడు జోలికి వస్తే నిన్ను సున్నం చేస్తారు అక్కడ ప్రజలు, సున్నంగా చేస్తారు నీకు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇటువంటి చెత్తనాయలందరినీ పెట్టుకుని పార్టీలో నువ్వు పార్టీ వెళ్తా అడుగుతున్నా. ఇటువంటి దుర్మార్గులు మాట్లాడుతుంటే ఓ జాతీయ పార్టీ నాయకుడు ఉంటే ఆ మనిషి ఇష్టం వచ్చిన నోరు వాగేశ్వరు వాగుతుంటే మీరు ఇవాళ చూస్తూ ఊరుకుంటే నీవే దీన్ని ప్రోత్సహిస్తున్నట్టు అర్థమవుతా ఉంది. అందుకే ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ గుట్కా లాంటి దుర్మార్గులు చాలామంది ఉన్నారు, తిట్టేవాళ్ళు. వీళ్ళందరినీ ఏరి ఓట్ల రూపకంలో 2 నెలల్లో అడ్రస్ గల్లంత చేస్తారు. వచ్చేది చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. మీ కథ ఆ రోజు తెలుస్తుందిరా మీ కథ రే గుట్కా. అందుకనే నోరు వాగితే మాత్రం ఇంకా నీ ఒళ్ళు సున్నమవుతుంది. నోరు జాగ్రత్త పెట్టుకో, 4 జాగ్రత్త పెట్టుకో. నిన్ను ప్రజలు తరిమి కొట్టే రోజు 2 నెలల్లో ఉందిరా. అదొక్కటి తెలుసుకోరా, అదొక్కటి తెలుసుకొని జాగ్రత్తగా మెలుకోవాలని కోరుతున్నాను.